బేల మండలంలోని గణేష్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఖడ్కి గిరిజన ప్రాథమిక పాఠశాలను జిల్లా ఏబీవీపీ నాయకులు మధ్యాహ్నం 3 గంటలకు సందర్శించారు. ఏబీవీపీ నాయకులు సందర్శించినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ రామారావు పాఠశాలలో లేరు. సంతకం పెట్టి హాజరు రిజిస్టర్ తన వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు ఉపాధ్యాయుని పేరు అడిగినప్పుడు విద్యార్థులు సదరు ఉపాధ్యాయుని పేరు చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తికి నీకు ఎంత వేతనం ఇస్తున్నారని అడిగినప్పుడు 8 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పాడు. గ్రామస్తులను ఉపాధ్యాయుడి గురించి ఏబీవీపీ నాయకులు అడిగినప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని చెప్పారు. ఖడ్కి పాఠశాల ఉపాధ్యాయుడు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని, కనీసం విద్యార్థులు ఉపాధ్యాయుని పేరు కూడా చెప్పడం లేదని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావార్ హరీష్ రెడ్డి అన్నారు. ఇక మండల విద్యాధికారిని అడిగితే తన పరిధిలోకి రాదు అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయున్ని ఉన్నత అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయంతో పాటుగా ఐటీడీఏ పీఓ కార్యాలయమని ముట్టడిస్తామని కూడా వారు హెచ్చరించారు. బేల మండలంలోని కడికి గ్రామంలోని పాఠశాలకు ఏబీవీపీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఏదైతే నిన్న న్యూస్లో వచ్చినట్టు వార్తను చూసి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే స్కూల్ని సందర్శించుతే ఇక్కడ ఉన్న టీచర్ కూడా లేడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు. ఇక పిల్లలని టీచర్ పేరు అడిగితే కూడా పేరు చెప్పడం లేదు. అంటే ఈ సారు ఇక్కడ వస్తున్నాడా మరి మళ్ళీ ఇక్కడ ఒక వాలంటీర్ టీచర్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు వాలంటీర్ టీచర్ని 8 నుంచి 10,000 ఇచ్చి ఆ టీచర్ వాలంటీర్ అనే వ్యక్తితో పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ టీచర్ పేరు అయితే వాళ్ళకి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పడం లేదు. ఎంత సమాచారం అని మేము అధికారులను కోరుతున్నాం. ఇప్పుడు ఎంఈఓ మేడం గారికి ఫోన్ చేస్తే మా పరిధిలో రాదని ఎంఈఓ మేడం గారు చెప్తున్నారు. మరి పరిధిలో రాకుంటే ఒక మండల అధికారి ఉండి ఇక్కడ పరిధిలో రాదని చెప్తే ఎంతవరకు సమాచారం ఏబీవీపీ తోటి అడుగుతున్నాము. ఏదైతే ఐటీడీ అధికారులు వెంటనే స్కూల్లో ఉన్న స్కూల్ సార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టర్ మరియు ఐటీడీ అధికారుల ఆఫీసులను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము.